హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు సాయి వెల్కమ్ బ్లాగ్స్ అండి. నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించి ఈరోజు వీడియో చేస్తున్నా. ఒకటి, నేను లాస్ట్ వీక్ బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ చూశానండి. ఒకటి హరిహర వీరమల్లు, 2 మహా అవతార్ నరసింహ. ఈ 2 మూవీస్లో నాకు 2 మూవీస్ యాక్చువల్గా నాకు చాలా అంటే చాలా నచ్చాయి. చాలామంది హరిహర వీరమల్లు VFX అది ఇది అని కామెంట్ పెడతారేమో. నేను కాంట్రవర్సీ కోసం చెప్పలేదండి. నేను ఆ 2 మూవీస్లోని చాలా కామన్ పాయింట్స్ నాకు చాలా నచ్చినవి, నేను ఇన్స్పైర్ అయ్యింది, నేను ఫీల్ అయ్యింది మీకుతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నా. 2 మూవీస్లోని నాకు టూ పాయింట్స్ అయితే చాలా నచ్చాయండి. ఒకటి కామన్గా కూడా అనిపించాయి. మన ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు దేవుడు అనేవాడు కూడా చాలా పేషెన్స్తో ఉంటాడు. ఉండి ఇంకా ఆయనకి కూడా సహనం నశించిపోయినప్పుడు, విచ్చలవిడితనం ఎక్కువైపోతున్నప్పుడు ఆయన భూమి మీదకి వస్తాడు అని మహా అవతార్ నరసింహలో చెప్తారు. హరిహర వీరమల్లులో కూడా ఒక వారియర్ సైలెంట్గా అతని పని కామ్గా అతను చేసుకుంటూ అతని గోల్ ఏంటి, వాళ్ళ గురువుల్ని కాపాడుకోవడం. అలా ఆయన దారిలో ఎదురైన సమస్యలను ఎదుర్కొంటూ ధర్మ సంస్థాపన కోసం ఆయన ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంటాడు. అలా ఈ 2 పాయింట్స్ నాకు కామన్గా అనిపించాయండి. అంతేకాకుండా మన దేశాన్ని ఇప్పుడు ఈ సినిమాలో హరిహర వీరమల్లులో చూపించినట్టు బ్రిటిషర్స్ ఒక పక్క, మొఘల్స్ ఒక పక్క దోచుకున్న మన సంస్కృతిని వదిలేసి, ధర్మాన్ని వదిలేసి వాళ్ళ ధర్మాన్ని మారమని ఎంతోమంది ఫోర్స్ చేస్తున్నా కొంతమంది మారకుండా నిలబడి ఉంటారు కదండి. అలాగే మహా అవతార్ నరసింహలో కూడా ఆ రాక్షసుడు భూమి మీదకి వచ్చి విచ్చలవిడితనం చేసి వాళ్ళని కూడా ధర్మాన్ని వదిలేసి ఈ రాక్షసులు ఎలా బతుకుతున్నారో ఏ దేవాస్తుతి లేకుండా అలా బతకాలి అని చెప్పి ఉంటుందండి మూవీలో. అలాంటప్పుడు ఒక ఆశ, ఎవరు ప్రహ్లాదుడు అని ఒక ఆశ. అలాగే ఈ హరిహర వీరమల్లులో కూడా హరిహర వీరమల్లు గారు అనేది ఒక ఆశ. వీళ్ళ వల్ల వీళ్ళకి జరుగుతున్న అన్యాయాల కోసం దేవుడు వచ్చి కాపాడాడు ప్రహ్లాదుని. అలాగే ఈ ప్రజల్లో ఎదుర్కొంటున్న బాధల్ని వాటిని అది చూడలేక హరిహర వీరమల్లు అతను ఎంతో సహనంతో ఉన్నా సరే ఆయన ఆ టైం వచ్చేసరికి ఆయన కోపాన్ని ఆపుకోలేక ఆయన ఎదురు తిరగడం చూపిస్తుండే. అలాగా నాకు ఈ 2 చాలా కామన్ పాయింట్స్ అనిపించాయండి ఈ 2 మూవీస్లో. ఎవరైనా 2 మూవీస్ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మీకు కూడా నాలాగే అనిపించుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ మాకు చాలా వాల్యుబుల్ అండి.